మనం సగం చేస్తున్నాము అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు కూడా సేమ్ అని, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ రెండు సేమ్ అనేటువంటి సిచ్యుయేషన్ ఒకటి వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం వాడేటువంటి ఫార్ములా n-1 ఫ్యాక్టోరియల్ బై 2. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనము ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసాం. మరి ఎక్సైజ్లో ప్రాబ్లమ్స్ మనం ఎంతవరకు చేసామంటే థర్డ్ రౌండ్లో సెకండ్ సమ్ వరకు చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ విత్ ద థర్డ్ రోమన్ థర్డ్ సమ్. ఈ థర్డ్ రౌండ్లో ఉన్నటువంటి సమ్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ పడేటువంటి అవకాశం ఉన్నటువంటి సమ్స్ ఇవి. అందుకని ఇవన్నీ మీకు వరుసగా అన్నీ చెప్తున్నాను నేను, మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఇదే మోడల్లో ఎగ్జాంపుల్ సమ్స్ మీకు హోంవర్క్ పెడతాను ఈరోజు, ఆ హోంవర్క్ కూడా చేయండి. సో ఇక్కడ పేజ్ నెంబర్ 177 థర్డ్ రౌండ్లో థర్డ్ సమ్. మీరు ఆల్రెడీ క్వశ్చన్ మీ దగ్గర ఉంది కాబట్టి నేను ఒకసారి బ్రీఫ్ చేస్తాను క్వశ్చన్ను. ఏ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఈజ్ attended by 3 Indians, 3 Chinese, 3 Canadians and 2 Americans. ఇక్కడ మనకు 3 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఇస్తూ ఉన్నారు. నెంబర్ 1 ఏంటంటే ఇండియన్స్. ఇండియన్స్ ఎంతమంది ఉన్నారంటే 3 ఉన్నారట. తర్వాత ఏమంటున్నారంటే చైనీస్, CHINESE అనుకున్నాం, చైనీస్ వీళ్ళు ఒక 3 ఉన్నారు. ఆ తర్వాత ఏమంటున్నారంటే కెనడియన్స్, ఈ కెనడియన్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఒక 3 ఉన్నారంట. అండ్ అమెరికన్స్ అంటున్నారు, అమెరికన్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళు కూడా ఒక 2 ఉన్నారు అంటున్నారు. సో ఈ మాదిరిగా మనకు 4 డిఫరెంట్ నేషన్స్లో నుంచి రిప్రజెంటేటివ్స్ వచ్చి ఉన్నారు అని ఇక్కడ ఇస్తున్నటువంటి కంటెంట్. అయితే ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ దెమ్ అట్ ఏ రౌండ్ టేబుల్ సో దట్ ద డెలిగేట్స్ బిలాంగ్ టు ద సేమ్ కంట్రీ సిట్ టుగెదర్ అంటున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే వీళ్ళందరినీ కూడా ఒక రౌండ్ టేబుల్లో అరేంజ్ చేయాలి అంటున్నారు. అయితే ఒకే దేశానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒకే దగ్గర కూర్చోవాలి అంటున్నారు. అందుకని మనం ఏం చేస్తామంటే వీళ్ళ 3 కూడా ఇండియన్స్ అని అనుకుందాం, వీళ్ళ 3కి ఒక లాంగ్ బెంచ్ ఇచ్చేద్దాం. సో వీళ్ళు ఇండియన్స్, వీళ్ళందరినీ ఒక యూనిట్ అనుకున్నాం. తర్వాత 3 చైనీస్ ఉన్నారు, వీళ్ళకి ఏం చేస్తామంటే వీళ్ళకు కూడా ఒక లాంగ్ బెంచ్ అనేటువంటిది ఇచ్చేద్దాం. వీళ్ళు చైనీస్. ఆ తర్వాత కెనడియన్స్ ఉన్నారు, వీళ్ళు కూడా 3 ఉన్నారు, ఈ 3కి ఒక లాంగ్ బెంచ్ ఇచ్చేద్దాం. వీళ్ళు కెనడియన్స్. కెనడియన్స్. అండ్ దెన్ అమెరికన్స్ 2 ఉన్నారు, వీళ్ళిద్దరికి కలిపి ఒక 2-seater బెంచ్ ఇచ్చేద్దాం. దిస్ ఈజ్ అమెరికన్స్. సో ఇఫ్ యు గివ్ ది we have divided them into units. Indians is 1 unit, Chinese is 1 unit, Canadians is 1 unit and Americans is another unit. Therefore how many units are there in a circle means if you take 4 units, 4 units ఉన్నాయి మనకి ఇక్కడ. ఈ 4 units ను మనం ఏం చేయాలంటే సర్కిల్లో తిప్పాలి. కాబట్టి మనం ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే ఎన్ని యూనిట్స్ అనేటువంటిది n నంబర్గా తీసుకోవచ్చు. కాబట్టి వీటిని మనం ఎన్ని రకాలుగా తిప్పుకోవచ్చు అంటే n-1 ఫ్యాక్టోరియల్ వేసి తిప్పుకోవచ్చు. బికాజ్ ఇట్స్ ఎ సర్కిల్, దిస్ ఈజ్ ఈక్వల్ టు 4-1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇలా మనం అరేంజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 3 ఇండియన్స్ ఉన్నారు, ఈ 3 ఇండియన్స్ను వాళ్ళల్లో వాళ్ళు ఇంటర్చేంజ్ చేయవచ్చు. ఎన్ని రకాలుగా ఇంటర్చేంజ్ చేయవచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేసి ఇంటర్చేంజ్ చేయవచ్చు. చైనీస్ కూడా ఏం చేస్తారంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ 3 సీట్ల బెంచ్లోనే వాళ్ళు ఇంటర్చేంజ్ అవుతూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని మళ్ళీ మనం 3 ఫ్యాక్టరీలు వేసి అరేంజ్ చేయవచ్చు. ఈ కెనడియన్స్ కూడా అదే నెంబర్ ఉన్నారు కాబట్టి వాళ్లకు 3 ఫ్యాక్టరీలు, అమెరికన్స్ను 2 ఫ్యాక్టరీలు వేసి మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు.
కాబట్టి ఒక్కొక్క యూనిట్లో వచ్చేటువంటి ఇంటర్చేంజెస్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. హెన్స్ టోటల్ నంబర్ ఆఫ్ సర్క్యులర్ పర్ముటేషన్స్ మనం తీసుకుంటే circular permutations is equal to ఏమొస్తుందంటే మొట్టమొదట వచ్చినటువంటి ఈ 4 - 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇండియన్స్కి వచ్చినటువంటి ఒక 3 ఫ్యాక్టర్లు, చైనీస్కి వచ్చినటువంటి ఒక 3 ఫ్యాక్టర్లు, కెనడియన్స్కి వచ్చినటువంటి ఒక 3 ఫ్యాక్టర్లు ఇంటూ ఒక 2 ఫ్యాక్టర్లు అవుతుంది. Therefore, this is equal to 3 factorial, 3 factorial, 3 factorial, 3 factorial into 2 factorial అవుతుంది. Hence, what we get is 3 factorial whole to the power of 4 into 2 factorial. 3 factorial అంటే 6 అని is equal to 6 అని రాసుకుందాం. ఈ 3 factorial 6 రాద్దాం, ఇది కూడా 6 రాద్దాం, ఇది కూడా 6 రాద్దాం, into 2 రాద్దాం. రాసినట్లయితే వీటిని మల్టిప్లై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 2592. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. సో ఈ ప్రాబ్లం కూడా మనకు ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్ ఆన్సర్కి ఇంపార్టెంట్గా అడుగుతున్నారమ్మా, 7 మార్క్స్ క్వశ్చన్. అలాగే ఆబ్జెక్టివ్లో కూడా ఈ కాన్సెప్ట్ అనేటువంటిది యూజ్ చేస్తున్నారు. కాబట్టి మనం దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ చేస్తాను చూడండి. మనకి ఇక్కడ ఇండియన్స్ అందరూ కలిసి కూర్చోవాలి అని కండిషన్ పెట్టారు, కాబట్టి వీళ్ళని ఒక 1 యూనిట్ పెట్టుకున్నాం. అలాగే చైనీస్ ఒక యూనిట్గా తీసుకున్నాం, కెనడియన్స్ని ఒక యూనిట్గా తీసుకున్నాం, అమెరికన్స్ని ఒక యూనిట్గా తీసుకున్నాం. అంటే మొత్తంగా మనకు 4 యూనిట్స్ వచ్చాయి. నంబర్ ఆఫ్ యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 4. అది మనం n అనుకుంటే వీటితోటి వచ్చేటువంటి సర్క్యులర్ పర్ముటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు n-1 ఫ్యాక్టోరియల్ అనేటువంటిది ఫార్ములా. సర్కిల్ కాబట్టి n-1 ఫ్యాక్టోరియల్, దట్స్ ఈక్వల్ టు 4 - 1 ఫ్యాక్టోరియల్ is equal to 3 factorial అని కూడా మనం ఇక్కడ రాసుకోవచ్చు. And then we are considering the internal changes among Indians itself. Indians itself, they have 3 places and 3 persons. They can be interchanged in 3 factorial ways. Similarly, Chinese has got 3 places, 3 persons, 3 factorial ways. Canadians has got 3 persons, 3 places, 3 factorial ways. Americans has got 2 persons, 2 places, 2 factorial ways. Hence, if we consider the internal changes also into consideration, total number of circular permutations is equal to, first of all, 4 - 1 factorial into Indians 3 factorial into Chinese 3 factorial, Canadians 3 factorial, Americans 2 factorial. On multiplication, we will be getting 2592. Next, we go to the fourth sum. ఈ ఫోర్త్ సమ్ కూడా మనం కంప్లీట్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారంటే a chain of beads is to be prepared using 6 different red colored beads, 3 different blue colored beads అంటున్నారు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి దాన్ని చూసుకున్నట్లయితే రెడ్ కలర్ బీడ్స్ అంటే పూసలు. రెడ్ కలర్ బీడ్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి అంటున్నారు. ఆ తర్వాత బ్లూ కలర్ బీడ్స్ ఎన్ని ఉన్నాయి అంటే దే ఆర్ 3 డిఫరెంట్ బ్లూ కలర్ బీడ్స్ 3 ఉన్నాయి అంటున్నారు. అయితే చైన్ ఆఫ్ బీడ్స్ ఇస్ టు బి ప్రిపేర్డ్ యూజింగ్ 6 డిఫరెంట్ రెడ్ కలర్ బీడ్స్ అండ్ 3 డిఫరెంట్ బ్లూ కలర్ బీడ్స్. In how many ways this can be done so that no 2 blue color beads come together? So condition ఏంటంటే no 2 blue color come together. No 2 blue color come together. ఏ రెండు బ్లూ కూడా దగ్గర కలిసి రాకూడదు అంటున్నారు. సో ఇక్కడ మనకు అడిగినటువంటిది చైన్ అంటున్నారు. చైన్ ఎప్పుడైతే మనం చైన్ అన్నామో అప్పుడు వెంటనే సర్క్యులర్ పర్ముటేషన్ అనేటువంటిది మనమే తీసుకోవాలి. సర్క్యులర్ పర్ముటేషన్ ఎక్కడ లేదు చూడండి క్వశ్చన్లో, ఆయన కూడా చైన్ అన్నారు కాబట్టి చైన్స్ బీడ్స్ ఇట్లా అన్నారంటే సర్క్యులర్ పర్ముటేషన్. మనం ఏం చేద్దామంటే ఒక సర్కిల్ ఇలా వేసుకొని బ్లూ కలర్ మీద మనకు కండిషన్ ఉంది. ఏమంటే ఏ రెండు బ్లూ కూడా అడ్జసెంట్గా రాకూడదు అన్నారు కాబట్టి మొట్టమొదట మనం రెడ్ను సర్కిల్లో పెడదాం. 3, 4, 5, 6 ఇవన్నీ కూడా రెడ్ అనుకుందాం. R1,
R2, R3, R4, R5, R6. ఈ 6 రెడ్ను మనం సర్కిల్ పెట్టాలి. 6 రెడ్ కెన్ బి అరేంజ్డ్ రౌండ్ ఎ సర్కిల్ అనే వాళ్ళు చైన్ అంటాను. రౌండ్ ఎ చైన్ ఇన్ ఫార్ములా ఏంటంటే 1/2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. ఎప్పుడైతే చైన్ అనుకుంటాం అప్పుడు 1/2 రావాలి. అందుకని దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ 6-1 ఫ్యాక్టోరియల్. ఇది మనకు వచ్చేటువంటి. ఇలా 6 రెడ్ని మనం ఫస్ట్ సర్కిల్లో పెట్టేసాం. పెట్టిన తర్వాత ఇంకా ప్లేస్లు ఎన్ని ఖాళీ ఉన్నాయి అని చూసుకుంటే ఇక్కడ ప్లేసెస్ ఉండి ఇన్ బిట్వీన్ ప్లేసెస్ 1, 2, 3, 4, 5, 6 ప్లేసెస్ ఉన్నాయి. సో 6 ప్లేసెస్ విత్ 3 బ్లూ. ఈ బ్లూ అనేటువంటి వాటిని మనం ఎక్కడ అరేంజ్ చేయాలంటే ఆల్టర్నేట్ ప్లేస్లలో అరేంజ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే ఏ 2 బ్లూ కూడా అడ్జసెంట్గా రావు. 6 ప్లేసెస్ విత్ 3 బ్లూ బీడ్స్ can be filled. Very good. Can be filled in ఎన్పిఆర్ ఫార్ములా. ఇక్కడ మనం వాడేటువంటిది ఎన్పిఆర్ ఫార్ములా వాడాలి అంటే 6p3 వేస్ అవుతుంది. ఎప్పుడైతే మనము ఈ గ్యాప్లు ఫిలప్ చేస్తామో లేదా సర్కిల్లో ఒక వస్తువు లేదా కొన్ని వస్తువులు కానీ బీడ్స్ కానీ పెట్టేసామంటే లీనియర్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఎన్పిఆర్ 6 ప్లేసెస్ 3 బీడ్స్ 6p3 వేస్. సో ఈ రెండింటిని మనం కలిసి ఒకదాని తర్వాత ఒకటి చేయాలి కాబట్టి therefore total number of arrangements is equal to మొట్టమొదట మనం తీసుకున్నది ఏమిటంటే 1/2 ఇంటూ 6-1 ఫ్యాక్టోరియల్. దీని తర్వాత 6p3 అనేటువంటిది మనం క్యాల్కులేట్ చేసాం. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ దీన్ని 5 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు ఇంటూ 6p3 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 అని రాసుకోవాలి. దీన్ని కనుక మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే 7,200. వెరీ గుడ్. సో దీన్ని సింప్లిఫైడ్ ఆన్సర్ ఇక్కడ రాస్తాను నేను. ఈజ్ ఈక్వల్ టు 7,200. ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్. ఓకే, నోట్ చేయండి అమ్మా. నోట్ డౌన్ దిస్. సో క్వశ్చన్ ఆఫ్ number 177. A family consists of father, mother, 2 daughters and 2 sons. సో ఇక్కడ మనం ఏం రాసుకున్నామంటే ఇచ్చినటువంటి డేటా ఒకటి రాసుకున్నాం. ఫాదర్ అంటే మామూలు ఫాదర్ 1 ఉంటారు, మనకు నంబర్ కావాలి కాబట్టి 1 పెట్టాను. అండ్ మదర్ 1 అండ్ డాటర్స్ 2 అండ్ దెన్ సన్స్ 2. ఇది మనకి ఇచ్చినటువంటి డేటా అన్నమాట. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ దే కెన్ బి సిట్ రౌండ్ ఎ టేబుల్ ఇఫ్ ద 2 daughters wish to sit on either side of the father. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక సర్క్యులర్ అరేంజ్మెంట్లో మనం వీళ్ళని రౌండ్ ద టేబుల్ కూర్చోబెట్టాలి. అయితే కండిషన్ ఏంటంటే 2 daughters సిట్ ఆన్ ఐదర్ సైడ్ ఆఫ్ ది ఫాదర్. 2 daughters sit on either side of father. ఐదర్ సైడ్ ఆఫ్ ఫాదర్. సో మనం ఏం చేద్దామంటే ఫాదర్ అనేటువంటిది ఎక్కడో ఒకసారి పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ మనం ఫాదర్
ఫాదర్ పెట్టేస్తే వెంటనే డాటర్స్ ఇక్కడొకరు వచ్చేస్తారు. అంటే వీళ్ళు ఇంకా కదలకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే వీళ్ళందరికీ ముగ్గురికి కలిపి మనం ఒక బెంచ్ ఇచ్చేద్దాం. అంటే ఇక్కడ ఒక డాటర్ D1 D2 వీళ్ళకి ఒక బెంచ్ అనమాట. ఆ 3 సీటర్ బెంచ్. వీళ్ళు ఇక్కడెక్కడ కూర్చుంటారు. ఇక్కడెక్కడే కూర్చున్నప్పుడు ఈ డాటర్ ఇక్కడికి మారవచ్చు కాబట్టి వాళ్ళల్లో వాళ్ళు 2 ఫ్యాక్టర్ వైస్ ఇంటర్చేంజ్ అవ్వచ్చు అనేది కూడా మనం కన్సిడర్ చేయాల్సి వస్తుంది ఇంటర్నల్ చేంజెస్. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు అంటే దెర్ ఈస్ ఎ మదర్ అండ్ 2 సన్స్ ఆర్ దేర్. వీళ్ళకి ఏ కండిషన్ లేదు, S1 S2 అనుకుందాం. సో మొత్తంగా హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్? 1 2 3 4. సో దీస్ 4 కెన్ బి 4 యూనిట్స్. నంబర్ ఆఫ్ యూనిట్స్ అనుకుందాం మనం. నంబర్ ఆఫ్ యూనిట్స్ is equal to n is equal to 4. మరి circular permutations, number of circular permutations is equal to మనకున్నటువంటి ఫార్ములా ఇది చైన్ గార్లెండ్ నెక్లెస్ కాదు కాబట్టి n-1 ఫ్యాక్టరియల్ ఫార్ములాని రాసుకోవాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 - 1 ఫ్యాక్టరియల్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 3 ఫ్యాక్టరియల్ అవుతుంది. ఇంకపోతే ఈ ఇంటర్నల్ చేంజెస్లో మనం తీసుకోవాలనుకున్నాం కదా, కాబట్టి ఇది ఒక 2 ఫ్యాక్టరియల్ చేసుకోవాలి. అంటే టూ డాటర్స్ కెన్ ఇంటర్చేంజ్ in 2 factorial ways. Therefore, total number of arrangements is equal to మనకు 3 ఫ్యాక్టర్లు అనేటువంటిది ఒకటి వచ్చింది, ఇంటూ 2 ఫ్యాక్టర్లు ఒకటి వచ్చింది. 3 ఫ్యాక్టర్లు అంటే 6, 2 ఫ్యాక్టర్లు అంటే 2. This is equal to answer comes as 12. Hence, the total number of arrangements is equal to 12. This is the answer. Okay ma, ఇది నోట్ చేసేయండి. దీంతో సర్క్యులర్ కాంపిటీషన్స్ మనకు అయిపోయింది. Completed. Okay, I will erase this. And so this is the circular permutations. Circular permutations లో మనం ఇంతవరకు ఏమేమి చూసాము అంటే, ఒకటేమో n-1 ఫ్యాక్టోరియల్ అనేటువంటిది సాధారణంగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ డిఫరెంట్ అని తీసుకున్నప్పుడు, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ సేమ్ అని తీసుకున్నప్పుడు అంటే చైన్స్, నెక్లెస్, బీట్స్ ఇట్లాంటివి సందర్భంలో మనం 1/2 × n-1 ఫ్యాక్టోరియల్ అనేటువంటిది కౌంట్ చేసాం. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మళ్ళీ ఒకసారి మనం పర్ముటేషన్స్ వస్తున్నాం, అంటే లీనియర్ పర్ముటేషన్స్ అనమాట. పర్ముటేషన్స్ విత్ కన్స్ట్రెయింట్ అంటే కండిషన్ అని, కన్స్ట్రెయింట్ రిపిటీషన్స్. అంటే ఇంతవరకు మనం చేసింది ఏంటి అంటే, మన దగ్గర n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉంటే మనము ఎన్ని లీనియర్ పర్ముటేషన్స్ చేయవచ్చు అంటే n ఫ్యాక్టరియల్ పర్ముటేషన్స్ చేయవచ్చు అని అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకు డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉండవు, కొన్ని సేమ్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ ఉన్నాయన్నమాట. అట్లాంటి సందర్భంలో మనం ఏం చెప్తాము అనేటువంటిది ఇది థీరం నంబర్ 5.5.1 ఆఫ్ పేజ్ నెంబర్ 177. ఇక్కడ థీరం ఏంటంటే the number of linear permutations of n things in which p things are alike. And the rest are different.
and the rest are different is equal to n factorial divided by p factorial. ఇది మనం ప్రూవ్ చేసేటువంటి నెక్స్ట్ థీరం, అండ్ దెన్ ఆల్సో దిస్ ఇస్ ఏ ఫార్ములా కూడా మనకు రాబోతుంది. సో అసలు ఈ థీరం గురించి చెప్పడానికి ముందర నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్తో ఇలాస్ట్రేట్ చేస్తాను, అదే ఫైనల్గా థీరం కూడా అయిపోతుంది. మన దగ్గర ఏమున్నాయంటే లెట్ us టేక్ దేర్ ఆర్ 10 బాల్స్ ఉన్నాయి అనుకుందాం అన్నమాట. 10 బాల్స్ ఉన్నాయి. ఈ 10 బాల్స్లో మనం ఏం చేద్దామంటే ఒక 4 పెట్టుకుందాం. 4 రెడ్ బాల్స్ ఉన్నాయి. 4 is equal to red. 4 is equal to red. రెడ్ 4 ఉన్నాయి ప్లస్ రిమైనింగ్ డిఫరెంట్ ఉన్నాయి ప్లస్ 6 డిఫరెంట్ ఇన్ కలర్. ఇలా ఉన్నాయి. సో మనకు ఉన్నటువంటి 10 బాల్స్ గురించి ఏమనుకుంటున్నామంటే ఈ 10లో 4 ఆర్ రెడ్ ఇన్ కలర్ అనుకుంటున్నాం, 4 ఆర్ రెడ్ ఇన్ కలర్ అనుకుంటున్నాం, 6 డిఫరెంట్ ఇన్ కలర్ అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ వీటిని ఏం చేసామంటే ఆల్ ద 10 బాల్స్ హ్యావ్ బీన్ అరేంజ్డ్ అలాంగ్ ఏ లైన్. 10 బాల్స్ని మనము లైన్లో అరేంజ్ చేసాం. అంటే ఇది ఫస్ట్ అనుకోండి, ఇది సెకండ్ అనుకోండి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9th, 10th ఇలా అరేంజ్ చేసాం. అరేంజ్ చేస్తే ఇక్కడ మనకు ఈ 6 రెడ్ 4 రెడ్ అని చూసాం కదా, ఈ 4 రెడ్ ఏంటంటే దే ఆర్ ఐడెంటికల్. సో అంటే ఈ రెడ్లో మనం ఏమి తేడా అనేటువంటి మనం కనిపెట్టలేమన్నమాట. దే ఆర్ ఐడెంటికల్, అలైక్ అంటారు వీటిని. 4 రెడ్ ఆర్ అలైక్ అంటే ఏ రెండు బాల్స్ మధ్య కూడా మనకు తేడా అనేటువంటి తెలియదు. మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 10 అరేంజ్మెంట్లో రెడ్ ఇక్కడ ఒకటి ఉంది అనుకుందాం, ఇక్కడ ఒక రెడ్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఒక రెడ్ ఉంది అనుకుందాం, ఇక్కడ ఒక రెడ్ ఉంది అనుకుందాం, ఈ మాదిరిగా అనుకుందాం. ఇట్లా రెడ్ ఇలా ఉంటే మనం ఈ రెడ్ని తీసి ఈ ప్లేస్లోకి, ఈ రెడ్ని తీసి ఈ ప్లేస్లోకి మారిస్తే మనకు తేడా అనేటువంటిది కనిపిస్తుందా కనిపించదా అనేది ఇప్పుడు మీరు ఆలోచించాల్సిన విషయం. సో నేను అడిగే క్వశ్చన్ జాగ్రత్తగా విని నాకు ఆన్సర్ చెప్పాలి. ఎస్పెషల్లీ ఫ్రమ్ ది ఫస్ట్ కర్నూలు బ్రాంచ్ నుంచి చెప్పాలమ్మా. నాకు ఇక్కడ ఉన్నటువంటి ఈ రెడ్ని తీసుకున్నాను, 3rd ప్లేస్లో ఉండే రెడ్ని తీసుకొచ్చి 6th ప్లేస్లో రెడ్, 6th ప్లేస్లో ఉండే రెడ్ని తీసుకొచ్చి 3rd ప్లేస్లో ఇంటర్చేంజ్ చేశాను. ఇంటర్చేంజ్ చేస్తే తేడా కనిపించదా ఫ్రమ్ కర్నూలు బ్రాంచ్? కనిపించదు కదా. ఫ్రమ్ విజయవాడ బ్రాంచ్ కనిపించదు. నెక్స్ట్ ఈస్ ఫ్రమ్ గుంటూరు. అందరికి అర్థమైంది కదా ఈ పాయింట్. అంటే ఇక్కడ ఉన్నటువంటి 4 రెడ్లను మనం ఇంటర్చేంజ్ చేస్తే 4 దీనిలోకి దీనికి దానికి అట్లా ఇంటర్చేంజ్ చేస్తే మనకు తేడా అనేటువంటిది కనిపించదు. సో ఈ పాయింట్ మీకు అర్థమైంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఇది ఒక అరేంజ్మెంట్ అని రాసుకుంటున్నాం. ఈ అరేంజ్మెంట్లో మొత్తంగా మనకు 10 బాల్స్ ఉన్నాయి. ఆ రెడ్ అనేటువంటి ఆయా ప్లేస్లలో ఉన్నాయి. ఇంకొక అరేంజ్మెంట్ రాస్తాను ఇప్పుడు. ఇంకొక అరేంజ్మెంట్ ఏంటంటే ఇది 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు ఏం చేశానంటే ఇక్కడ రెడ్ని ఇక్కడ పెట్టాను, ఇప్పుడు ఈ రెడ్ని ఇక్కడ పెట్టాను, దీన్నేమో ఇక్కడే పెట్టాను, దాన్ని ఇక్కడే పెట్టాను. ఈ పైది కిందది రెండు డిఫరెంటా కాదా? ఫస్ట్ విజయవాడ బ్రాంచ్ డిఫరెంట్ కదా, కర్నూలు బ్రాంచ్ ఆల్సో ఎస్. ఫ్రమ్ గుంటూరు డిఫరెంట్. అంటే పైన ఉన్న అరేంజ్మెంట్ కింద ఉండే అరేంజ్మెంట్ కు మనకు తేడా తెలుస్తుంది, కానీ వీటిని ఇంటర్చేంజ్ చేస్తే మనకు తేడా తెలియదు అన్న విషయం మీకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇట్లాంటి అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి అనేటువంటిది మనకు తెలియదు. ఏదో ఇట్లా అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాం, మనం ఏదో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాం, ఎన్నో కొన్ని వస్తాయి. సో ఆన్ ఇట్లా సో ఆన్ అరేంజ్మెంట్స్ వస్తాయి. ఇలా వచ్చినటువంటి అరేంజ్మెంట్స్ అన్నీ కలిపి నేను ఏమంటున్నానంటే దే ఆర్ సే మనకెంతో తెలియదు కదా, దిస్ ఈజ్ ఈక్వల్ టు సే ఎక్స్ వచ్చాయని అనుకుందాం. ఎక్స్ అరేంజ్మెంట్స్ వచ్చాయి. ఈ ఎక్స్ అరేంజ్మెంట్స్ వచ్చాయి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సరే మొత్తం ఎన్ని అరేంజ్మెంట్స్ ఉన్నాయంటే ఎక్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. మనం కనుక్కోవాల్సిన కూడా ఏంటంటే ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఎక్స్ ఈక్వల్ టు ఎంత అనేది మనం కనుక్కోవాలి, ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయని కనుక్కోవాలి. సో ఇట్లా ఎక్స్ అరేంజ్మెంట్స్ ఉన్నాయి. ఉన్న వాటిలో ఇది లాస్ట్ అరేంజ్మెంట్ అనమాట. 2 3 4 5 6 7 8 9 10. ఓకే,
ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ ఎక్స్ అరేంజ్మెంట్స్లో ఇది మొదటి అరేంజ్మెంటు, ఇది రెండవ అరేంజ్మెంటు, ఇది మూడవ అరేంజ్మెంటు, ఇది చివరి అరేంజ్మెంటు. ప్రతి అరేంజ్మెంట్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి అంటే 10 బాల్స్ ఉన్నాయని చెప్తారు ఎవరైనా? ప్రతి అరేంజ్మెంట్లో కూడా 10 బాల్స్ ఉన్నాయి. 10 బాల్స్. ఈ 10 బాల్స్లో ఎన్ని రెడ్ ఉన్నాయి? ఫస్ట్ అరేంజ్మెంట్లో ఎన్ని రెడ్ ఉన్నాయి? 4. సెకండ్ అరేంజ్మెంట్లో ఎన్ని రెడ్ ఉన్నాయి? 4 చివరి అరేంజ్మెంట్లో ఎన్ని రెడ్ ఉంటాయి? 4 అరేంజ్మెంట్ ఉంటాయి కదా. ఈ రెడ్ ఎక్కడో చోటు ఉంటాయి, ఎక్కడో చోటు ఎక్కడ ఉంటాయి మాకు తెలియదు, ఊరికే రాసుకున్నాం. కావాలంటే అక్కడ లాస్ట్ లోనే ఉండొచ్చు కదా, అది కూడా అరేంజ్మెంట్. అలా ఉన్నాయి. ఏం చేస్తున్నానంటే నేను ఈ ఉన్నటువంటి ఈ 4 రెడ్ను రీప్లేస్ చేస్తున్నాను. ఈ రెడ్ 4 రీప్లేస్ చేసి అంటే వీటిని తీసేస్తున్నాను. రెడ్ తీసేద్దాం, ఈ రెడ్ తీసేద్దాం, ఈ రెడ్ తీసేద్దాం, ఈ రెడ్ తీసేద్దాం, తీసేసి వీటి ప్లేస్లో కొత్త బాల్స్ అరేంజ్ చేస్తున్నాను. న్యూ బాల్, న్యూ కలర్ అంటే న్యూ కాబట్టి ఎన్ పెట్టుకుంటాను. ఎన్ అంటే న్యూ. N1 ఇది ఒకటి, N2 ఇది రెండవ న్యూ, ఇది N3 ఇది మూడవ న్యూ, ఇది N4 ఇది నాలుగవ న్యూ కలర్. న్యూ కలర్ బాల్స్ని అరేంజ్ చేశాను. ఈ న్యూ కలర్ బాల్స్ని అరేంజ్ చేస్తే ఈ న్యూ ఎలా ఉన్నాయంటే దే ఆర్ నాట్ ఓన్లీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ రెడ్ అండ్ ఆల్సో డిఫరెంట్ ఫ్రమ్ ద రిమైనింగ్ 6. ఇక్కడ మిగిలిన ప్లేస్లో ఉన్నాయి కదా వేరే వేరే కలర్లు, ఆ కలర్లు కూడా కాకుండా మొత్తంగా డిఫరెంట్గా ఈ 4 బాల్స్ వచ్చాయి. ఇప్పుడు 6 ఏమో ఆల్రెడీ డిఫరెంట్ అని మనం అనుకున్నాం, ఈ కొత్తగా 4 డిఫరెంట్ బాల్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించి నాకేం చెప్పాలంటే ఈ 4 డిఫరెంట్ బాల్స్ను మనము ఎన్ని రకాలుగా అరేంజ్ చేయవచ్చు ఆయా ప్లేస్లలో ఇన్ దర్ రెస్పెక్టివ్ ప్లేసెస్. దీస్ 4 రెడ్ have been replaced with 4 different new balls in 4 places. 4 balls are there, 4 places are there. How many ways we can arrange them? 4 ways. Factorial. 4x. Factorial. 4 factorial, 4 so 4 places are there, 4 balls are there, 4 factorial ways. అలాగే రెండో అరేంజ్మెంట్ కూడా మనం ఇదే పని చేయొచ్చు కదా. అంటే ఇక్కడ కూడా మనకు 4 ఫ్యాక్టరల్ అరేంజ్మెంట్స్ వస్తాయా? అలాగే చివరి దాంట్లో కూడా 4 ఫ్యాక్టరల్ అరేంజ్మెంట్స్ వస్తాయా? అంటే ఈ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ ప్లస్ 4 ఫ్యాక్టోరియల్ అనేటువంటిది మొత్తంగా ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అంటే ప్రతి అరేంజ్మెంట్ రిపీట్ అవుతుంది, అంటే x టైమ్స్ రిపీట్ అవుతుంది. కాబట్టి ఈ టోటల్ అంతా యాడ్ చేస్తే మనకు వచ్చేది ఏమిటి అంటే x × 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇది టోటల్. ఏంది ఇది టోటల్ అరేంజ్మెంట్స్ అనమాట, x × 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తాం అంటే అసలు మనం ఏం చేస్తాం, ఇంతవరకు ఏం చేస్తామని ఒకసారి ఆలోచించుకుంటే మొత్తంగా 10 బాల్స్ ఉన్నాయి. ఈ 10 బాల్స్ని తీసి 4 ఐడెంటికల్ ఉన్నటువంటి బాల్స్ని తీసేసి కొత్త బాల్స్ని అరేంజ్ చేసాం. అట్లా అరేంజ్ చేసుకుంటూ వచ్చి మొత్తం అరేంజ్మెంట్స్ ఎన్ని క్యాలిక్యులేట్ చేసాము అంటే సోఫార్ మనం కనుక్కున్నది ఏమిటంటే 10 డిఫరెంట్ బాల్స్తో వచ్చేటువంటి అరేంజ్మెంట్సేగా మనం కనుక్కున్నది. ఈ 4 ఐడెంటికల్ బాల్స్ని రీప్లేస్ చేసి కొత్త బాల్స్ చేసినప్పుడు టోటల్గా ఎన్ని కొత్త బాల్స్ డిఫరెంట్ బాల్స్ అయిపోయినాయి అంటే 10 డిఫరెంట్ బాల్స్ అయిపోయినాయి. 10 డిఫరెంట్ బాల్స్ తోటి ఎన్ని అరేంజ్మెంట్స్ చేయవచ్చు మనము అంటే ఏం చెప్తారు మీరు? 10p10 లేదా 10 ఫ్యాక్టోరియల్. కాబట్టి 10 డిఫరెంట్ బాల్స్, ఇక్కడ మనం 4 బాల్స్ రీప్లేస్ చేస్తే ఈ మొత్తంగా ఈ లైన్లో ఎన్ని వచ్చాయంటే 10 డిఫరెంట్ బాల్స్ వచ్చాయి. 10 డిఫరెంట్ బాల్స్తో వచ్చేటువంటి నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని అంటే 10 ఫ్యాక్టోరియల్. ఓకే, కాబట్టి ఈ x × 4 ఫ్యాక్టోరియల్ అనేటువంటిది దేనికి సమానం అయిండాలి అంటే 10 ఫ్యాక్టోరియల్కు సమానం అయిండాలి. 10 ఫ్యాక్టోరియల్కు సమానం అయిండాలి. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మనకి ఇప్పుడు x = ఎంత అంటే ఈ 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 4 ఫ్యాక్టోరియల్. సో x అనేటువంటి మనకు కనుక్కోవాల్సినటువంటి అరేంజ్మెంట్స్ 10 అంటే మనం n అనుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై మనకు అలైక్ థింగ్స్ p రెడ్ అలైక్ అనుకున్నాం కాబట్టి దిస్ p = 4 అనమాట. థీరంలో p అని ఇచ్చారు కాబట్టి = p ఫ్యాక్టోరియల్. హెన్స్ total number of linear arrangements when p things are alike, the formula is n factorial divided by p factorial. ఓకే, అర్థమైందమ్మా? సో అర్థం కాని వాళ్ళు ఒకసారి ఏమర్థం కలదో అడగండి. అందరికీ అర్థమైందా? ఓకే, సో అందరికీ అర్థమైంది కాబట్టి ఇది నోట్ చేయండి. అంటే దీని ప్రూఫ్ పెద్దగా అడగారు కానీ బట్ ఫార్ములా ఇస్ ఇంపార్టెంట్. ఫార్ములా ఏంటి అంటే
రెస్ట్ ఆర్ డిఫరెంట్ అయినప్పుడు ఫార్ములా ఏంటంటే n ఫ్యాక్టరియల్ డివైడెడ్ బై p ఫ్యాక్టరియల్ అనేటువంటిది ఫార్ములా. దిస్ ఫార్ములా యూ హ్యావ్ టు రిమెంబర్. ఏమో అయిపోయిందా? అందరు మీట్లో Yes, ఉన్నారండి. sir. sir. Yes, sir. Yes, sir. సో we further continue this concept. మనం చేసినటువంటిది ఏమిటి అంటే దేర్ ఆర్ n ఆబ్జెక్ట్స్. ఇంతకుముందు n డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అంటున్నాం, డిఫరెంట్ అని వాడుతున్నాం. ఇప్పుడు డిఫరెంట్ అని వాడడం లేదు, n ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్ అని చెప్తున్నాం. మరి n ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు వీటిలో నుంచి మనం p ఆబ్జెక్ట్స్ ఆర్ అలైక్ అంటే ఐడెంటికల్ అనమాట. p ఆబ్జెక్ట్స్ ఒకే మాదిరిగా ఉన్నాయి. 10 బాల్స్లో 4 రెడ్ ఉన్నాయి, ఏ మాత్రం తేడా కనుక్కోలేకుండా ఉన్నట్టుగా మనం తీసుకున్నాం కదా, అలా ఉన్నప్పుడు మనకు వచ్చినటువంటి నెంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఎన్ని అంటే n ఫ్యాక్టరియల్ డివైడెడ్ బై p ఫ్యాక్టరియల్ అని. దీన్ని మనం లిటిల్ ఎక్స్టెన్షన్ చేసుకుంటే దిస్ ఇస్ ఒక నోట్ అని మనం తీసుకుందాం. నోట్ నంబర్ ఎంతంటే ఇది 5.5.2 పేజ్ నెంబర్ 178. ఇక్కడ ఏంటంటే మనకు n ఆబ్జెక్ట్స్ ఆర్ దేర్, నంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈక్వల్ టు n. n ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు వీటిలో నుంచి p ఆఫ్ వన్ కైండ్, p ఆర్ అలైక్ అన్నమాట. p ఆర్ అలైక్, p ఆఫ్ వన్ కైండ్, p ఆఫ్ వన్ కైండ్ అంటే ఇవన్నీ ఒకే మాదిరి ఉన్నాయన్నమాట. q అనేటువంటిది ఆఫ్ అనదర్ కైండ్, q ఆఫ్ అనదర్ కైండ్ అండ్ r ఈజ్ ఆఫ్ థర్డ్ కైండ్. ఈ మాదిరిగా మనకి ఏంటి మరి ఎలా ఉన్నాయి ఇవి అంటే ఇవన్నీ కలిపితే p ప్లస్ q ప్లస్ r కలిపితే మన కండిషన్ ఏమొస్తుందంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n వస్తుంది. అంటే ఇవన్నీ ఒక రకంగా ఉన్నాయి, రెస్ట్ ఆర్ డిఫరెంట్. ఈ మాదిరిగా. సో ఈ కండిషన్ మనం రాయాలి. సరే ప్రస్తుతానికి తీసేద్దాం ఇది, ఎందుకంటే దీని తర్వాత ఆలోచిద్దాం. అంటే ఆబ్జెక్టివ్ వచ్చినప్పుడు అది ఆలోచిస్తున్నాం, ప్రస్తుతానికి అవసరం లేదు. ఓకే, సో మన దగ్గర ఏమన్నా అంటే దీనికి ప్యారలల్గా మీకు ఎగ్జాంపుల్ కూడా ఇలా చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ మన దగ్గర టోటల్ n ఈజ్ ఈక్వల్ టు ఒక 50 ఉన్నాయనుకోండి. ఇందులో రెడ్ ఎన్ని ఉన్నాయంటే ఒక 10 ఉన్నాయనుకోండి. వైట్ ఎన్ని ఉన్నాయంటే వైట్ ఈజ్ ఈక్వల్ టు 5 అనుకోండి. ఎల్లో ఎన్ని ఉన్నాయంటే ఒక 20 అనుకోండి. మొత్తం కలిపి ఎన్ని అయినాయి? 45 అయినాయా? 20 ప్లస్ 10 35 అయినాయి. 35 అంటే రెస్ట్ 15. ఇవి డిఫరెంట్ ఉన్నాయి. ఇలా అనుకోండి, ఇలా ఉన్నాయి అనుకోండి. ఇలా అన్నప్పుడు మనకు నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఎన్ని వస్తాయి? నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అంటే ఫార్ములా ఏంటంటే టోటల్ n ఫ్యాక్టరియల్ పైన రాసుకోవాలి, డివైడెడ్ బై రిపిటేషన్స్ ఫ్యాక్టరియల్ కింద రాసుకోవాలమ్మా. p ఫ్యాక్టరియల్, q ఫ్యాక్టరియల్, r ఫ్యాక్టరియల్, అంతే ఫార్ములా. సో ఈ కండిషన్ ప్రకారం మనకి ఇక్కడ ఎన్ని వస్తాయంటే టోటల్ 50 ఉన్నాయి కాబట్టి 50 ఫ్యాక్టరియల్ డివైడెడ్ బై ఒక 10 ఒక రకం ఉన్నాయి, 5 రెండో రకం ఉన్నాయి, 20 థర్డ్ టైప్ ఉన్నాయి కాబట్టి ఇలా వస్తాయి. అంటే ఈ 50 రెస్ట్ 15 డిఫరెంట్ ఉన్నాయి చూసారా, ఇది మనం రాయాల్సి పనిలేదు, ఎందుకంటే ఇది 1 ఫ్యాక్టరియల్ అలా వస్తుంది. సో ఈ మాదిరిగా రిపీట్ అయినవి మాత్రమే మనం తీసుకొని డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మన దగ్గర n ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. n టోటల్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు n. p ఆబ్జెక్ట్స్ ఆఫ్ వన్ కైండ్ అంటే ఇవన్నీ ఒకే రకంగా ఉన్నాయి, డిఫరెన్స్ అనేది లేదు. q ఆబ్జెక్ట్స్ ఆఫ్ అనదర్ కైండ్, ఇక్కడ q థింగ్స్ ఒకే రకంగా ఉన్నాయి, ఏ రెండింటి మధ్య డిఫరెన్స్ లేదు. r ఆబ్జెక్ట్స్ ఈజ్ ఆఫ్ థర్డ్ కైండ్, ఇక్కడ ఉన్నటువంటి r ఆబ్జెక్ట్స్ ఒకే మాదిరి ఉన్నాయి, వీటి మధ్య డిఫరెన్స్ లేదు. రెస్ట్ ఆర్ ఆల్ డిఫరెంట్, మిగిలినవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి.
ఇలా ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ లీనియర్ పర్ముటేషన్స్. పర్ముటేషన్స్ అంటే లీనియర్ పర్ముటేషన్స్, లైన్లో పెట్టడం. నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ ఈక్వల్ టు ఎన్ని అంటే n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై p ఫ్యాక్టోరియల్, q ఫ్యాక్టోరియల్, r ఫ్యాక్టోరియల్. ఈ pqrతో మనం డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకుంటే మనకు ఎన్ని పర్ముటేషన్స్ అనేటువంటిది వస్తుందన్నమాట. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇలాస్ట్రేట్ చేస్తాను, దాంతో మీకు బాగా అర్థమవుతుంది. ఈ ఫామ్లో మనకు చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ క్వశ్చన్స్ కూడా ఐపీలో 2 మార్క్స్ చాలా బాగా అడుగుతూ ఉంటారు అందుకని. సో ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ us కన్సిడర్ మ్యాథమెటిక్స్, MATHEMATICS, మ్యాథమెటిక్స్ అనేటువంటిది తీసుకుంటే ఇక్కడ ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయి అనేటువంటిది మనకు క్వశ్చన్. ఇప్పుడు చూడండి ఎములు ఎన్ని ఉన్నాయి, 1 2 ఉన్నాయి ఎములు. ఏలు ఎన్ని ఉన్నాయి చూడండి, ఏలు ఎన్ని ఉన్నాయి, 1 2 ఏలు ఉన్నాయి. తర్వాత టీలు ఎన్ని ఉన్నాయి చూడండి, టీలు 1 2 టీలు ఉన్నాయి. అండ్ హెచ్లు ఎన్ని ఉన్నాయి, హెచ్ 1 ఉంది, హెచ్ 1 ఉంది. తర్వాత హెచ్ తర్వాత ఈలు ఎన్ని ఉన్నాయి, ఈలు తీసుకుంటే 1 ఈ ఉంది, ఓన్లీ 1. అండ్ ఐలు ఎన్ని ఉన్నాయి, ఐ ఓన్లీ 1. అండ్ సీలు ఎన్ని ఉన్నాయి, సి 1 ఉంది, సి 1 ఉంది. ఎస్లు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ అర్థం, ఎస్ ఈజ్ ఓన్లీ 1. therefore ఎస్ టోటల్ ఇవన్నీ తీసుకుంటే మనకు టోటల్ ఎన్ని వచ్చినాయంటే చూడండి, లెక్క పెట్టండి. 3 + 5 7 8 9 10 11 ఉన్నాయి టోటల్. 11 లెటర్స్ ఆర్ దేర్. దిస్ ఈజ్ ఈక్వల్ టు n అనమాట. సో ఉన్నటువంటి 11లో మనకు m అనేటువంటిది ఒక కేటగిరీ, ఏ ఇంకో కేటగిరీ, టీ ఇంకో కేటగిరీ, రిమైనింగ్ ఆల్ డిఫరెంట్. therefore నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ is equal to మనకేంటంటే n అంటే 11 కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై m ప్లేస్లో 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఏలు 2 ఉన్నాయి కాబట్టి ఒక 2 ఫ్యాక్టోరియల్, 2 టీలు 2 ఉన్నాయి కాబట్టి ఒక 2 ఫ్యాక్టోరియల్. ఇది మనం రాసినటువంటి ఆన్సర్. ఓకే, మా ఈ పాయింట్ అర్థమైన వాళ్ళు ఎస్ చెప్పండి. మా అర్థం కాని వాళ్ళు నో చెప్పండి అమ్మా. ఏ మొహమాటం ఏం లేదు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరు నో చెప్పినా మళ్ళీ రిపీట్ చేస్తాను. చెప్పండి, నో చెప్పండి సార్. అందరికి అర్థమైందా? ఓకేమ్మా. మీరు ఒకవేళ ఇబ్బంది పడినా సరే నా నంబర్ కూడా ఇస్తున్నాను నేను మీకు, ఆల్రెడీ మీ బోర్డు మీద రాసి పెట్టాను. మళ్ళీ ఒకసారి లాస్ట్లో చెప్తాను. నా నెంబర్కి ఫోన్ చేసినా మీరు కనుక్కోవచ్చు. నోట్ చేయండి అమ్మా. ఇది మాకు కంప్లీట్ చేశారా? Completed, sir. ఓకే. Boys also completed? మరి తీసేనా మరి? ఓకే, ఇంకా నోట్ చేస్తున్నారా? బాయ్స్ ఎవరు ఎస్ చెప్పలేదు? తీసేస్తున్నాను అయితే. సో దిస్ ఈస్ ద పర్ముటేషన్ వెన్ రిపిటేషన్స్ ఆర్ అలౌడ్. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఎక్సర్సైజ్ 5D అనేటువంటి చేద్దామమ్మా. ఎక్సర్సైజ్ 5D. సో హెడింగ్ ఈస్ పేజ్ నెంబర్ 181. పేజ్ నెంబర్ 181.
సో మొట్టమొదటిది ఇది కూడా మీకు నేను ఫోటోలు పెట్టి ఉంచాను, మీరు నోట్ చేసుకొని ఉంటారు, నోట్ చేసుకోకపోయినా పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు క్వశ్చన్ మనం ఫస్ట్ క్వశ్చన్లో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది, ఐపీ యాజ్ వెల్ యాజ్ ఆబ్జెక్టివ్. ఫైండ్ ది నంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ యూజింగ్ ఇండిపెండెన్స్ అంటున్నారు మనం. ఐఎన్ డిఈ పిఈఎన్ పిఈఎన్ డిఈఎన్ సిఈ. ఇండిపెండెన్స్ అనేటువంటిది మనకి ఇచ్చినటువంటి వర్డ్. ఓకే, దీంతో ఎన్ని కాంపిటీషన్స్ వస్తాయని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే ఐలు ఎన్ని ఉన్నాయని రాసుకుందాం. ఐలు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. నెక్స్ట్ ఎన్ ఎన్ని ఉన్నాయి కదా, 1 2 3 ఎన్లు ఉన్నాయి. డీలు ఎన్ని ఉన్నాయి? 1 2 డీలు ఉన్నాయి. ఈలు ఎన్ని ఉన్నాయి రాసుకుందాం. ఈలు 1 2 3 ఈలు ఉన్నాయి. అండ్ దెన్ పీలు ఎన్ని ఉన్నాయి రాసుకుందాం. పీలు 1 ఉంది. సీలు ఎన్ని ఉన్నాయి అంటే సీలు 1 ఉంది. అండ్ E4 sir. తీసేద్దాం, ఇది కొట్టేసి ఇక్కడ 4 పెట్టాం. E4 ఉన్నాయి. సో దీని నుంచి మనకు టోటల్ ఎంత వచ్చింది ఒకసారి లెక్క పెట్టండి. 3 + 1 is 4, 4 + 2 is 6, 6 + 4 is 10, 10 + 2 is 12. ఇవి లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 సరిపోయింది. కాబట్టి నంబర్ ఆఫ్ కాంపిటీషన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అంటే 12 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపిటేషన్స్ రాయాలమ్మా. 3 ఒకటి ఉంది, 2 factorial into 4 అంతే కదా, 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్. దిస్ ఇస్ ద ఆన్సర్. మీరు సింప్లిఫై చేయొచ్చు లేదంటే వదిలేయచ్చు. ఇది మనకు ఈ మోడల్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. చాలా ఫ్రీక్వెంట్ అంటే ప్రతి క్వశ్చన్ పేపర్లో వస్తుంది అనమాట, ఇంకా కంపల్సరీ క్వశ్చన్ ఇది. కాబట్టి ఈ మోడల్లో ఇంకా మనకు మొత్తంగా 4 లెక్కలు ఉన్నాయి. ఆ 4 లెక్కలు మీకు హోంవర్క్ ఇస్తాను, ఓకేనా. దీని తర్వాత నేను సెకండ్ సమ్ చేస్తాను. సెకండ్ సమ్ ఆఫ్ ద సేమ్ క్వశ్చన్, సేమ్ పేజ్. ఫైండ్ ది నంబర్ ఆఫ్ 7 digit numbers can be formed using, ఏమి ఇచ్చినారంటే ఇక్కడ 2 2 2 3 3 4 4 అని ఇచ్చారమ్మా. ఓకే, ఇచ్చి 7 digit అంటే 3 + 3 + 1 4. ఎస్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇవి అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు 7 అవుతుంది. ఇది ఎన్. మరి ఎన్ని అరేంజ్మెంట్స్ వస్తాయి అంటున్నారు. మనం ఏం చేద్దామంటే 2s ఎన్ని ఉన్నాయంటే ఇవి ఒక 3 ఉన్నాయి. 3s ఎన్ని ఉన్నాయంటే ఒక 2 ఉన్నాయి. ఇవి ఎన్ని ఉన్నాయంటే ఒక 2 ఉన్నాయి. therefore number of arrangements number of permutations is equal to ఎంత అంటే total factorial 7 factorial divided by 3 factorial 2 factorial 2 factorial. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఈజ్ సెకండ్ రోమన్. సెకండ్ రోమన్లో ఫస్ట్ సమ్ మళ్ళీ చెప్తాను మీకు, సెకండ్ సమ్ చెప్తాను. ఫస్ట్ సమ్ కొంచెం ఆలోచించాలి, అందుకని దాన్ని ఈ ప్రాబ్లమ్స్ అయినాక అది చెప్తాను, అప్పుడు మీకు బాగుంటుంది. సెకండ్ సమ్ చేద్దాం. హౌ మెనీ నంబర్స్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్ 1 2 3 4 3 2 1. మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ 1 2 3 4 3 2 1 అని ఇచ్చారు. 1 2 3 4 3 2 1 says that the 7 digit always occupy even place. 7 digit అనే ఈవెన్ డిజిట్ ఆల్వేస్ ఆక్యుపై ఈవెన్ ప్లేస్. ఈవెన్ డిజిట్ ఆల్వేస్ ఆక్యుపై ఈవెన్ ప్లేస్ అంటున్నారు మనం. ఇప్పుడు మనకు ఏంటంటే మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 3 6 7 ఉన్నాయి. 3 4 5 6 7. ఇది ప్లేస్ నెంబర్ 1. ఇది ఈవెన్ ప్లేస్ కదా. ఈవెన్ డిజిట్ ఆల్వేస్ ఆక్యుపై ఈవెన్ ప్లేస్. ఈ అని రాస్తాను. ఈ అంటే ఈవెన్ ప్లేస్. ఇది ఈవెన్ ప్లేస్, ఇది ఈవెన్ ప్లేస్. సో 2 4 6 అనేటువంటిది ఈవెన్ ప్లేసెస్.
ఈ ఈవెన్ ప్లేస్లో ఏమేమి రావాలి మనకి? ఈవెన్ డిజిట్స్ రావాలి. అంటే 2, 4, 2 రావాలి. సో ఈ ప్లేస్లలో మనం ఏం అరేంజ్ చేయాలి అంటే 2, 4, 2 అనేటువంటి మూడింటిని 3 ప్లేస్లలో అరేంజ్ చేయాలి. ఎన్ని విధాలుగా అరేంజ్ చేయగలం మనం? మూడింటికి కరెక్ట్గా 3 ప్లేస్లు ఉన్నాయి కదా, కాబట్టి ఈవెన్ డిజిట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ఈవెన్ డిజిట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ చెప్తారా? ఎవరైనా చెప్తారా నాకు ఎన్ని రకాలుగాని? నంబర్ ఆఫ్ ప్లేసెస్ ఎన్ని? 3 ఫ్యాక్టోరియల్. యాక్చువల్గా అయితే 3p3 కదా. నంబర్ ఆఫ్ ప్లేసెస్ 3, నంబర్ ఆఫ్ డిజిట్స్ ఆర్ 3, 3p3 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపిటేషన్స్. రిపిటేషన్స్ ఉన్నాయి ఇందులో ఏమన్నా? 2లు 2 ఉన్నాయి, అవునా? 2లు 2 ఉన్నాయి కాబట్టి దేంతో డివైడ్ చేయాలి? 2 ఫ్యాక్టోరియల్ డివైడ్ చేయాలి. మామూలుగా అయితే 3 ప్లేసెస్కు 3 లెటర్స్ అంటే 3 ఫ్యాక్టోరియల్ రాస్తాం. అయితే ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రాగా మనకు రిపిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిపిటేషన్స్ 2లు 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. ఇకపోతే ఆడ్ డిజిట్స్ గురించి ఆలోచిద్దాం. ఆడ్ డిజిట్స్ కెన్ బి అరేంజ్డ్ ఇన్. ఇప్పుడు ఆడ్ డిజిట్స్ అంటే ఏంటివి ఇక్కడ రాసుకుందాం చూడండి. 1 ఒకటి ఉంది, 3 ఒకటి ఉంది, మళ్ళా 3 ఒకటి ఉంది, మళ్ళా 1 ఒకటి ఉంది. వీటికి ఎన్ని ప్లేస్లు ఉన్నాయంటే 4 ప్లేసెస్ ఉన్నాయి. ఇన్ 4 ప్లేసెస్. సో ఈ 3 ఆడ్ డిజిట్స్ 4 ప్లేసెస్లో అరేంజ్ చేయాలి. 4 ఆడ్ డిజిట్స్ 4 ప్లేసెస్లో ఎన్ని రకాలుగా అరేంజ్ చేయవచ్చు అంటే మనం ఏం చెప్పుకోవచ్చు? 4 factorial by 4 ఫ్యాక్టోరియల్. కరెక్ట్. డివైడెడ్ బై 1లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కాబట్టి ఒక 2 డివైడ్ చేయాలి. 3లు మళ్ళీ ఒక 2 ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక 2 ఫ్యాక్టర్ రాయాలి. అర్థమవుతుంది అందరికి? ఇక్కడ ఇవి రిపిటేషన్స్, ఇక్కడ ఇవి రిపిటేషన్స్, అందుకని 2 ఫ్యాక్టర్లు రాశాను. దేర్ ఫార్ టోటల్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఆ ఫస్ట్ వచ్చిండేది రాసుకోవాలి ఇంటూ తర్వాత వచ్చిండేటువంటిది కూడా మనం రాసుకోవాలి. దేర్ఫోర్ 3 ఫ్యాక్టర్ ఇంటూ 4 ఫ్యాక్టర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్ ఇంటూ 2 ఫ్యాక్టర్ అనేటువంటిది మనకు వచ్చినటువంటిది క్యాలిక్యులేషన్. మరి దీని ఆన్సర్ ఏమవుతుంది అంటే this has to be simplified. $18, sir. Okay. 18. Ah, 18 వస్తుంది. So this is equal to 18. Yes, that is the answer. Okay, ఇది నోట్ చేయండి. మా అందరు కంప్లీట్ చేసినారా? Yes, sir. తీసేస్తున్నాం అయితే. ఓకే, నౌ let us take the second Roman third sum of page number 182. In a library there are 6 copies of one book. ఈ బుక్ పేరు ఏ అనుకుందాం. ఏ అనేటువంటి బుక్ ఒకటి ఉంది, దీనికి 6 కాపీస్ ఉన్నాయి. 4 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్. బి అనే బుక్ ఒకటి ఉంది, దీనికి 4 కాపీస్. సి అనే బుక్ ఉంది, దీనికి 4 కాపీస్. అండ్ 5 కాపీస్ ఈచ్ ఆఫ్ 3 డిఫరెంట్ బుక్స్. సి, డి, ఈ, ఎఫ్
5 కాపీస్ ఈచ్ ఆఫ్ 3 డిఫరెంట్ బుక్స్. దీనికి ఒక 5 కాపీస్ ఉన్నాయి, దీనికి ఒక 5 కాపీస్ ఉన్నాయి, దీనికి ఒక 5 కాపీస్ ఉన్నాయి. అండ్ 3 కాపీస్ ఈచ్ ఆఫ్ 2 డిఫరెంట్ బుక్స్. DFGH 2 డిఫరెంట్ బుక్స్, ఒక్కొక్క దానికి 3 కాపీస్ ఉన్నాయి. అది సో ఈ మాదిరిగా ఉంటే మరి ఏమంటున్నారంటే ఇప్పుడు ఏమంటున్నారంటే ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ఆల్ దీస్ బుక్స్ ఇన్ ఎ షెల్ఫ్. వీటిని ఎన్ని విధాలుగా మనం లైన్లో పెట్టచ్చు అని అడుగుతున్నారు. టోటల్ క్యాల్కులేట్ చేసి చెప్పండి ఎవరన్నా నాకు. టోటల్ 35 sir. ఓకే, 35 sir. టోటల్ Sir, 35 sir. వెరీ గుడ్. Therefore 35 number sir. of arrangements, number of arrangements is equal to total పైన రాసుకోవాలమ్మా 35 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, ఇప్పుడు చూడండి 6 ఒకటి ఉంది కదా, 6 ఫ్యాక్టోరియల్ రాస్తాను. 4లు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయా, 2 సార్లు 4 ఫ్యాక్టోరియల్ రాస్తాను. 5లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయా, 3 sir. 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ రాస్తాను. 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. సో let's దీన్ని ఈక్వల్ టు 35 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 6 ఫ్యాక్టోరియల్ 4 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ 5 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ 3 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అన్నమాట. నోట్ చేయండి. Let us consider fourth sum. The bookstore has m copies each of n different books అన్నారు. n different books అంటే ఇది 1 2 3 డాష్ 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 n డిఫరెంట్ బుక్స్ ఉన్నాయి. ఉంటే దీనికి m కాపీస్ ఉన్నాయి, దీనికి m కాపీస్ ఉన్నాయి, దీనికి m కాపీస్ ఉన్నాయి, దీనికి m కాపీస్ ఉన్నాయి. అలా ఉంటే ఫైండ్ ది నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ దీస్ బుక్స్ ఇన్ ఏ షెల్ఫ్. లైన్లో ఎన్ని రకాలు పెట్టచ్చు అంటున్నారు. ఇప్పుడు టోటల్ నంబర్ ఆఫ్ బుక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే m ప్లస్ m ప్లస్ m ప్లస్ 1 ప్లస్ m. దిస్ కమ్స్ ఫర్ n టైమ్స్ కదా. m మనం యాడ్ చేసుకుంటూ పోవాలి. n టైమ్స్ అంటే m టైమ్స్ m బుక్స్ n టైమ్స్ యాడ్ చేస్తే నంబర్ ఆఫ్ బుక్స్ ఎన్ని అవుతాయి, m ఇంటూ n అవుతాయి. ఇది టోటల్. Therefore number of arrangements is equal to మనకున్న ఫార్ములా ఏంటంటే m ఇంటూ n, ఈ రెండింటికి ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపిటేషన్స్ ఫ్యాక్టర్. దీనికి ఒక m ఫ్యాక్టోరియల్ రాయాలా, మొదట m వచ్చింది కాబట్టి m ఫ్యాక్టోరియల్, మళ్ళా m ఫ్యాక్టోరియల్ వచ్చింది, మళ్ళా m ఫ్యాక్టోరియల్ వచ్చింది, లైక్ దట్ m factorial power n. గుడ్, n టైమ్స్ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు mn ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై m ఫ్యాక్టోరియల్ హోల్ టు ది పవర్ ఆఫ్ n అవుతుంది. ఇది మనకు వచ్చేటువంటి ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఈజ్ నంబర్ 5. ఫిఫ్త్ క్వశ్చన్ చేద్దాం. Find the number of 5-digit numbers can be formed using 0, 1, 1, 2, 3. 0, 1, 1, 2, 3 వీటిని యూజ్ చేసి 5-digit నంబర్లు ఎన్ని ఫామ్ చేయవచ్చు అని అడుగుతున్నారు. 5-digit నంబర్లు ఎన్ని ఫామ్ చేయవచ్చు అంటున్నారు. ఇప్పుడు ఎన్ని 5-digit నంబర్లు ఫామ్ చేయవచ్చు అని అడిగితే మనం ఏం చేద్దామంటే ఇవి రిపిటేషన్స్ కూడా ఉన్నాయి. రిపిటేషన్స్ ఉన్నాయి, ఇక్కడ 0 రాకూడదు, ఇది మనకు ఉన్నటువంటి కండిషన్. ఇది నాన్ జీరోతో నింపాలి, ఏ రిపిటేషన్స్ కూడా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే టోటల్ 5-digit నంబర్స్ మైనస్ నంబర్స్ విచ్ స్టార్ట్ విత్ 0 క్యాల్కులేట్ చేస్తాం. సో నంబర్ ఆఫ్ సింపుల్గా టోటల్ రాస్తాం. సో టోటల్
ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎన్ని వస్తాయి 5 ప్లేసెస్ 5 డిజిట్స్ కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. డివైడెడ్ బై రిపిటేషన్స్ ఏంటంటే 1లు 2 ఉన్నాయి, ఈ రెండే కదా రిపిటేషన్, కాబట్టి డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ నంబర్స్ బిగిన్ విత్ 0. బిగిన్ విత్ 0 అంటే ఇక్కడ మనకు 5 ప్లేసెస్ ఉన్నాయి. ఇలా 5 ప్లేసెస్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేసాం, 0 పెట్టాం. 0 పెడితే మరి ఈ 4 ప్లేస్లకు మనకు ఏమేమి డిజిట్స్ అవైలబుల్గా ఉంటాయంటే 1 1 2 3 అవైలబుల్గా ఉంటాయి. సో ఎన్ని కాంబినేషన్స్ చేయవచ్చు ఇక్కడ అంటే 4 ప్లేసెస్ 4 డిజిట్స్ కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రెపిటేషన్స్ ఫ్యాక్టోరియల్ చేయాలి. 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఏంటి 2 ఫ్యాక్టోరియల్, 2 1s ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ చేసుకోవాలి. దేర్ ఫార్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ లేదా రిక్వైర్డ్ నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్, రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్, రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకు ఉన్నటువంటి 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టర్లో నుంచి 4 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ తీసేయాలి. ఎందుకనంటే ఈ 5 ఫ్యాక్టోరియల్ డివైడ్ బై 2 ఫ్యాక్టర్లో 0తో స్టార్ట్ అయ్యి కూడా ఉంటాయి. 0తో స్టార్ట్ అయ్యి సపరేట్ క్యాలిక్యులేట్ చేసి మనం తీసేస్తే దిస్ కమ్స్ యాజ్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 120 డివైడెడ్ బై 2 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 డివైడెడ్ బై 2 48 sir. Minus 12 is equal to 48. 48 sir. Very good. This is the answer. ఓకే మా, రెండు త్వరగా నోట్ చేసేయండి. Completed, sir. ఓకే మా, Complete, sir. గుడ్. అందరు Completed sir. వెరీ గుడ్. చేస్తున్నాను అయితే. నౌ లెట్ us go to the 6th question. సో ఈ 6th క్వశ్చన్ మనకు దీంట్లో లాస్ట్ అనమాట, సెకండ్లో 6th ఇది. ఏమంటారంటే ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ చీజ్ బి అరేంజ్డ్ సో దట్ నో టు ఈస్ కమ్ టుగెదర్. సిహెచ్ఈఎస్సి ఇచ్చారన్నమాట. సిహెచ్ఈఎస్సి చీజ్ అనేటువంటిది ఇచ్చారు. ఇచ్చి దీంట్లో అన్ని లెటర్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. 6 లెటర్ అరేంజ్మెంట్స్ చేయాలట. 1 2 3 4 5 6 ప్లేసెస్. అయితే కండిషన్ ఏంటంటే నో టు ఈస్ కమ్ టుగెదర్. No to is come together. ఈసు కలిసి రాకూడదు అన్నారు. ఈసు కలిసి రాకూడదు అంటే ఈలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ అసలు? 1 2 3. 3 ఈస్ కూడా కలిసి రాకూడదు అంటున్నారు. 3 ఈస్ కలిసి రాకూడదు అంటే మనం ఏం చేద్దామంటే ఈలు కానటువంటి లెటర్స్ ఉన్నాయి చూసారా, వాటిని మనం అరేంజ్ చేద్దాం. ఎట్లా అరేంజ్ చేద్దామంటే నో టు ఈస్ కమ్ టుగెదర్. ఏ రెండు ఈలు కూడా కలిసి రావద్దు కదా. ఓకే, ఫస్ట్ ఈ సిహెచ్ఎస్ని అరేంజ్ చేద్దాం. సిహెచ్ఎస్. ఈ సిహెచ్ఎస్ని అరేంజ్ చేసి ఇక్కడ మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయవచ్చు సిహెచ్ఎస్ అంటే 3 లెటర్స్ 3 ప్లేసెస్ కాబట్టి 3 ఫ్యాక్టరీలు వేసి అరేంజ్ చేయవచ్చు. ఇంకా ఆల్టర్నేట్ గ్యాప్స్ ఉన్నాయి చూసారా, 1 2 3 4. ఈ 4 గ్యాప్లలో 3 ఈస్ను మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ 4 గ్యాప్స్ ఆల్టర్నేట్ గ్యాప్స్ ఉన్నాయి, వీటిలో 3 ఈస్ని అరేంజ్ చేయవచ్చు. ఈ 3 ప్లేస్లలో ఈ అరేంజ్ చేసామనుకోండి ఇట్లా వస్తుంది. లేదు ఏ 4 ఈ 4లో ఏ 3 తీసుకోవచ్చు. సో ఈస్ కెన్ బి అరేంజ్డ్ హౌ మెనీ వేస్
అంటే 4 ప్లసెస్ 3 లెటర్స్ కాబట్టి మనకుండే ఫార్ములా ఏంటంటే 4p3 డివైడెడ్ బై ఐడెంటికల్గా ఉన్నాయి కదా ఇవి కాబట్టి repetitions 3 ఫ్యాక్టర్ తీసేయాలి డివైడ్ చేయాలి therefore number of permutations is equal to 3 factorial into 4p3 divided by 3 factorial of okay so ఇక్కడ ఏం రాస్తున్నాం అంటే CHS can be arranged in 3 factorial ways. Alternate 4 places can be given to EEE in 4p3 divided by 3 factorial ways. Therefore, number of arrangements is equal to ఏమవుతుందంటే 3 factorial into 4p3 divided by 3 factorial of దీన్ని సింప్లిఫై చేసి చెప్పడం ఎంత వస్తుంది నాకు Completed, sir. ఓకే అందరు చేసారా చేసేద్దాం మరి Complete, sir. Yes, sir. అమేజింగ్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే we start with the third Roman first sum of page number 182. Find the number of ways of arranging letters of the word associations అని ఇచ్చారమ్మా ASSOCIATIONS associations అని ఇచ్చారు అయితే ఫైండ్ ది నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ అసోసియేషన్స్ అంటే దీంట్లో మనకు ఎన్ని టోటల్ అరేంజ్మెంట్స్ వస్తాయని అడుగుతున్నారు లెక్కేసుకుందాం మనం ఏలు ఎన్ని ఉన్నాయి అంటే 1 2 ఎస్లు ఎన్ని ఉన్నాయంటే 1 2 3 ఓలు కౌంట్ చేసుకుంటే 1 2 సి 1 ఒకటే ఉంది ఐ 1 2 అండ్ టీ అన్న అయిపోయినాయి కదా ఎన్ ఒకటి ఉంది ఎన్ 1 ఓకే టోటల్ 12, sir. 12 ఉన్నాయి కదా టోటల్ 12 ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ అంటే ఏం చెప్తాం is equal to 12 factorial by divided by 2 factorial 2 సార్లు 3 సార్లు వచ్చింది 2 factorial 3 whole cube into 3 3 factorial. ఒక్కసారి వచ్చింది ఇది మనకు నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇంకా తర్వాత ఏమంటారంటే కండిషన్ పెట్టారమ్మా కండిషన్ నెంబర్ 1 ఏంటంటే ఆల్ ద 3 ఇయర్స్ కమ్ టుగెదర్ 3 ఇయర్స్ కమ్ టుగెదర్ అంటున్నారు ఎస్లన్నీ కలిసి ఉండాలంటున్నారు
ఈ ఎస్లన్నీ కలిసి ఉండాలంటే మనం ఏం చేద్దామంటే ఈ ఎస్లన్నిటికీ ఒక ఫెవికాల్ వేసి ఎస్ అతికిచ్చేద్దాం. అంటే ఇప్పుడు ఎస్ 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 ఒక ఫెవికాల్ వేసి అతికిచ్చేసాం, కదలకుండా అతికిచ్చేసాం. ఇంకా ఏమున్నాయి యాక్సెల్ అంటే ఏ ఉన్నాయి, ఇంకా ఓ ఉన్నాయి, సి ఒకటి ఉంది, ఐ రెండు ఉన్నాయి, టీ ఒకటి ఉంది, అండ్ ఎన్. ఇది మొత్తంగా ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ 1 ఒకటి 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ ఉన్నాయి. 10 ఓన్లీ కదమ్మా. ఒకసారి బాగా చూడు, ఇక్కడ ఇదంతా కలిపి 1 కదా. మనం ఫెవికాల్ వేసి అతికిచ్చాం కదలకుండా. 1 2 నంబర్ వేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10 లెటర్స్ ఉన్నాయి. ఓకేనా? 10 లెటర్స్ ఉంటే మరి నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి అంటే నంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపిటేషన్స్. ఏలో ఒక 2 ఉన్నాయా? ఎస్లన్నీ ఒకటే పెట్టాక ఓకే ఒక 2 ఫ్యాక్టర్లు, ఐకి ఒక 2 ఫ్యాక్టర్లు రాయాలి. అంటే ఈ రెండింటికి ఒకటి, ఆ రెండింటికి ఒకటి, ఈ ఐలకు ఒకటి, అంతే. సో ఇది మనకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్, సో దట్ ఆల్ ద 3 ఎస్ ఆర్ కమింగ్ టుగెదర్ అని. ఎస్లన్నీ కలిసి ఉంటాయి. తర్వాత ఏమంటున్నారంటే ద 2 A's do not come together అంటున్నారు. 2 A's do not come together. ఏలు అనేటువంటివి ఎన్ని ఉన్నాయంటే 2 ఉన్నాయి. ఇవి ఉన్నటువంటి 2 ఏలు కూడా కలిసి రాకూడదు అంటున్నారు. 2 A's do not come together. 2 A's do not come together అంటే మనం ఏం చేస్తామంటే ఏల మీద మనకు కండిషన్ ఉంది కాబట్టి మనం ఏం చేద్దామంటే మిగిలిన లెటర్లను ఫస్ట్ లైన్లో పెడదాం. మిగిలిన లెటర్లు ఏంటి అంటే ఎస్ 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 ఓ ఓ సి ఐ ఐ టి ఎన్. వీటిని మనం ఎన్ని రకాల లైన్లో పెట్టచ్చు చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 రకాలుగా లైన్లో పెట్టచ్చు. అంటే 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై రిపిటేషన్స్ చెప్పాలి నాకు. 3 ఫ్యాక్టోరియల్, ఒక 2 ఫ్యాక్టోరియల్, ఒక 2 ఫ్యాక్టోరియల్. ఇన్ని విధాలుగా అరేంజ్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేస్తామంటే ఏలు అనేటువంటివి కలిసి రాకూడదు అన్నారు కదా, అందుకని ఏలని ఇక్కడ పెడతాను. అంటే ఇక్కడ ఒక ప్లేస్ ఉంది. 2 3 4 5 6 7 8 9 10 11 11 ప్లేసెస్ ఉన్నాయి ఏల కోసం అని. సో ఏస్ కెన్ బి అరేంజ్డ్. In ఏలు ఎన్ని 2 కదా ఉంది. 2 A's can be arranged in 11 places. ఎన్ని రకాలుగా అరేంజ్ చేసుకోవచ్చు? 11p2 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. ఎందుకని ఏస్ 2 ఒకే మాదిరి ఉన్నాయి కదా, అందుకని 11p2 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ వేస్లో వీటిని మనం అరేంజ్ చేసుకోవచ్చు. Therefore number of arrangements that we can get, therefore number of arrangements is equal to ఏమవుతుందంటే 10 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 3 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 11p2 డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇది మనకు కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్నమాట. ఓకే, సో దట్ not 2 A's are being together. ఇది
ఇది అసోసియేషన్స్. ఈ ప్రాబ్లం కూడా మనకు 7 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్, అందుకని దీనికి 3 స్టార్లు పెడతాను. సో మొట్టమొదటి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ గోయింగ్ త్రూ ఆల్ ద కాన్సెప్ట్స్ అన్ని మనం చేస్తూ ఉన్నాం. ఆ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ ఫోకస్ ఇట్ ఆన్ ఆబ్జెక్టివ్ ఆల్సో ఇఫ్ టైం పర్మిట్స్. మరి దీంతో మనము ఈ క్లాసు వైండ్ అప్ చేద్దాం. ఇదంతా మీరు రాసుకున్న తర్వాత మీరు గ్రూప్లో నుంచి క్విట్ అయిపోవచ్చు. మళ్ళీ రేపు మార్నింగ్ 9 o'clockకు మన క్లాసు స్టార్ట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే అండ్ గుడ్ బై. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.